వృషభ రాశి. ఆదాయం 5, వ్యయం 14, రాజయోగం 5, అవమానం 4గా సూచిస్తుంది. నిబద్ధతతో పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధు విరోధం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ధర్మ కార్యాచరణ చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తుంటారు. పెద్దల ఆరోగ్యం, పిల్లల అభివృద్ధి, వార్తల సంతోషం కలిగిస్తాయి. శుభకార్య ప్రయత్నాలలో సానుకూలత ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉంటారు. ఆదాయ వ్యయాలను అదుపులోకి తెచ్చుకుంటారు. వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, అలంకరణ వస్తువులు కొనుగోలు ఖర్చు పెరుగుతుంది. ఫైనాన్స్ వ్యాపార లాభాలు అందుకుంటారు. సకాలంలో రుణాలు దొరుకుతాయి. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటారు. ఉద్యోగ కార్యకలాపాల్లో తెలివిగా వ్యవహరిస్తారు. మార్కెటింగ్ ఉద్యోగుల మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో తెలివితేటలతో, ధైర్య సాహసాలతో వ్యవహరించి ఊహకు అందని లాభాలు అందుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలతో కూడినటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు శ్రమతో లాభాలు పొందుతారు. అధికారులు మంచి సహకారం తక్కువగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్నాలలో సహకారం అందుతుంది. షేరు వ్యాపారులు దినదినాభివృద్ధిగా ఉంటుంది. విద్యార్థులకు కాలం అనుకూలం. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కోర్టు వ్యవహారం ఏదో ఒక రీతిలో పరిష్కారం అవుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ఈ రాశి స్త్రీలకు సమర్థతకు తగిన గుర్తింపు వస్తుంది. శుభ పుణ్యకార్యాలలో పాల్గొంటారు. గర్భిణీ స్త్రీలకు గ్రహానుగ్రహం బాగుంది. వీరికి శాంతి మార్గం చూసుకున్నట్టయితే రోజు గోపూజ కానీ, లక్ష్మీనారాయణ పూజ కానీ చేయడం మంచిది. దక్షిణామూర్తి స్తోత్రం రోజు పారాయణం చేయడం చాలా వరకు వీరికి విజయవంతంగా ఉంటుంది. అక్టోబర్లో రాహుకేతువులకు జపదాన తర్పణలతో పాటు తెల్లటి పుష్పాలతో అమ్మవారి అర్చన చేయించుకుంటే, సప్తముఖ రుద్రాక్ష ధారణ వీరు తప్పనిసరిగా చేస్తే చాలా శుభప్రదంగా ఉంటుంది.